హాయ్ ఎవ్రీవన్, కీమోథెరపీ తీసుకుంటున్న పేషెంట్స్ చాలా మంది అడిగే కామన్ ప్రశ్న, కీమోథెరపీ తీసుకోవడానికి ముందు గానీ కీమోథెరపీ తీసుకుంటున్న తర్వాత గానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి, బయటకు వర్క్కి వెళ్ళొచ్చా, ఇలా చాలా మంది కామన్ గా అడిగే ప్రశ్నలు ఇవి. సో వీటన్నిటిని మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడానికి ఈ వీడియో చేశాను. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ భాస్కర్, మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. సో చాలా మంది ఈ కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు ఎన్నో అపోహలతో ఉంటారండి. కాబట్టి వాటిని క్లియర్ గా డిఫైన్ చేయడానికి, వాటిని క్లియర్ గా నివర్తించడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను. అందులో మొట్టమొదటిది హైడ్రేట్ యువర్స్, అంటే సఫిషియెంట్ బాడీకి వాటర్ ని తీసుకోండి. ఎంత అంటే యూజువల్ గా 3 to 4 లీటర్స్. సో యూజువల్ గా కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు పేషెంట్స్ కి వామిటింగ్ సెన్సేషన్ ఉండడం గానీ, నాజియా ఉండడం గానీ, అంటే వామిటింగ్ లాగా రావడం గానీ, ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. కొంతమందిలో లూజ్ మోషన్ లా కూడా రావచ్చు. కాబట్టి బాడీలో చాలా మందికి వాటర్ అన్నది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కాబట్టి దాన్ని రీప్లేస్ చేసే విధంగా మనం సఫిషియెంట్ 3 to 4 లీటర్స్ ప్లేన్ వాటర్ కాకుండా ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ ఇలాంటివి ఏదైనా సరే కూడా తీసుకోవడం వల్ల మీ బాడీ సఫిషియెంట్ హైడ్రేషన్ అవ్వడమే కాదు, సఫిషియెంట్ మినరల్స్ అవి కూడా మీ బాడీకి చేరడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు తీసుకున్న వాటర్ ఆర్ హైడ్రేషన్ వల్ల ఈ కీమోథెరపీ మెటబోలైట్స్, అంటే కీమోథెరపీ బాడీలో దాని ఫంక్షన్ అయిపోయాక చిన్న వేస్ట్ పార్టికల్స్ అయిపోతుంది. ఆ వేస్ట్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఈ హైడ్రేషన్, అంటే సఫిషియెంట్ ఫ్లూయిడ్స్ బాడీకి తీసుకున్న ఈ కొబ్బరి నీళ్లు ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి. నెంబర్ 2, ఫుడ్. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని చాలా మంది నన్ను అడుగుతుంటారు. ముఖ్యంగా మనం రోజు తీసుకునే ఫుడ్ తీసుకోవాలి, కాకపోతే అందులో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం అవసరం. ఎందుకంటే కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు చాలా మందిలో ఆకలి అనేది తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి మామూలుగా మనం తీసుకునేంత క్వాంటిటీలో చాలా మంది తీసుకోలేరు. కాబట్టి చిన్న చిన్న మీల్స్ ఎక్కువ టైం చేసుకుని తినమని చెప్తుంటాం యూజువల్లీ. అంటే డైలీ 3 మీల్స్ ఏ డే అంటే మనం చిన్న మీల్సే, బట్ 6 to 7 టైమ్స్ తీసుకుంటే మనకి పేషెంట్ కి అరుగుబాటు అవుతుంది. అండ్ రెండు ఏంటంటే ఆ క్యాలరీస్, ప్రోటీన్ అని మెయింటైన్ చేయడం జరుగుతుంది. యూజువల్ గా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఫుడ్, అంటే పప్పు ధాన్యాలు ఇలాంటివి ఎక్కువ తీసుకోమని చెప్తాం. అంటే నాన్ వెజ్ తినొచ్చు అంటే అది కూడా తినొచ్చు, బట్ లిమిటెడ్ క్వాంటిటీ. ఎందుకంటే బాడీకి డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి. సో ఎగ్, ఫిష్ ఇలాగా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ ని తీసుకుంటారు, రాదర్ దెన్ మటన్. ఇలాంటివి చాలా మంది కూడా అడుగుతుంటారు. తినొచ్చు, కాకపోతే ఏంటంటే మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేదే తీసుకుంటే మనకి పేషెంట్ కి తర్వాత కడుపు నొప్పి, ఇబ్బంది, గ్యాస్ట్రైటిస్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. అండ్ దాంట్లో ఇంకో విషయం ఏంటంటే స్పైసీ ఫుడ్. చాలా మంది అడుగుతారు కారం తినొచ్చా ఇలా అని. సో యూజువల్ గా ఏంటంటే మేము స్పైసీ ఫుడ్, పర్టికులర్ కారంగా ఉండే ఫుడ్ ని తగ్గించమని చెప్తాం. ఉప్పు, కారం, పులుపు ఇలాంటివి. ఎందుకంటే పేషెంట్ కీమోథెరపీ తీసుకున్న తర్వాత వాళ్ళకి నోట్లో పుండది వస్తుంది, దాన్ని మ్యూకోసైటిస్ అంటారు. దానివల్ల ఏదైనా చిన్న కారం తిన్నా సరే కూడా మొత్తం మంటగా అనిపించడం, దానివల్ల ఇబ్బంది పడడం, వామిటింగ్స్ రావడం ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. కాబట్టి వీళ్ళని తక్కువ స్పైస్, అంటే కారం, పులుపు అన్నది తగ్గించి తింటే వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. లేదంటే మళ్ళీ హాస్పిటల్కి రావడం, ఆ గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్స్ వల్ల మళ్ళీ మేము దానికి మెడికేషన్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. సో కాబట్టి బెటర్ అవాయిడ్ స్పైసీ ఫుడ్. అండ్ 4వ విషయం ఏంటంటే జంక్ ఫుడ్ కూడా తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే అది అన్నెసరీ గ్యాస్ట్రైటిస్ పెంచుతుంది అండ్ ఇండైజెషన్ కూడా కారణం అవుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని రకాల జంక్ ఫుడ్స్ వామిటింగ్ సెన్సేషన్ కూడా ప్రేరేపించేలా ఉంటాయి. కాబట్టి వీలైతే జంక్ ఫుడ్ తగ్గించి మీ ఓన్ గా హోమ్ కుక్డ్ ఫుడ్ అయితే బెస్ట్. చాలా మంది బయట ఫుడ్ కూడా తింటుంటారు కానీ అంత సేఫ్ కాదు, ఎందుకంటే అది ఇన్ఫెక్షన్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి. అది కూడా ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ అనేది చాలా వరకు మంచిది. అట్ ద సేమ్ టైం పచ్చిగా ఉండే కూరగాయలు అవి తినొచ్చా అని అడుగుతారు. యూజువల్ గా ఏంటంటే ఈ కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు న్యూట్రోపీనియా, అంటే వైట్ బ్లడ్ సెల్ కౌంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దీని వల్ల పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే పోరాడే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఉడకబెట్టింది, అంటే బాయిల్ చేసిన ఫుడ్, ఫ్రై చేసిన ఫుడ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే పచ్చి ఫుడ్స్ లో ఏంటంటే మనకి అందులో ఏమన్నా జర్మ్స్ కానీ ఏమన్నా ఉన్నాయంటే మళ్ళీ అవి ఇన్ఫెక్షన్ గా మారి మనకి ఇబ్బంది పెట్టవచ్చు. నెక్స్ట్ విషయం స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఈ ఆల్కహాల్ తీసుకోవచ్చా కీమోథెరపీ తీసుకున్నప్పుడు అడుగుతుంటారు కానీ, బట్ యూజువల్ గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీ యొక్క మెటబాలిజం తగ్గిపోతుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవ్వడం కీమోథెరపీ వల్ల జరగడానికి అవకాశం ఉంటుంది. కీమోథెరపీ అంత ఎఫెక్టివ్ గా కూడా పని చేయకపోవచ్చు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు. యూజువల్ గ్యాస్ట్రైటిస్ అలాంటివి కాజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆల్కహాల్ వల్ల. సో కాబట్టి బెటర్ అవాయిడ్ ఆల్కహాల్ ఇలాంటి కండిషన్, స్మోకింగ్ కూడా. నెంబర్ 5 వచ్చేసరికి ఫెటీగ్. చాలా మంది పేషెంట్స్ కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు నీరసం అనేది చెప్తుంటారు. కాబట్టి దానికి మనం చేయాల్సిన ఇంపార్టెంట్ అంటే సఫిషియెంట్ రెస్ట్. చాలా మంది మార్నింగ్ పడుకుండిపోతుంటారు, నైట్ ఏమో తెలిగేసి ఉండే డాక్టర్ స్లీప్ పట్టట్లేదు, నీరసంగా ఉంటుంది, ఇవన్నీ అంటుంటారు. సో
బెటర్ మీరు ఏంటంటే నైట్ 8 hours స్లీప్ ఉండేలా చూసుకోండి. మార్నింగ్ కూడా ఏంటంటే వేకప్ అంటే తెలిగేసి ఉండాలి. బట్ చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు, ఇంటి వారి పనులు చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి జిమ్ చేయడం, పరిగెత్తడం, జాగింగ్ ఇలాంటివి కాదు కానీ బట్ ఇంట్లో చిన్న చిన్న పనులు లైక్ కుకింగ్ చేసుకోవడం, ఇలా చిన్న చిన్న విషయాలు అయితే చేసుకోవచ్చు. మార్నింగ్ పడుకోకుండా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ బేసిక్ రెస్ట్ అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు నీరసం కూడా తగ్గుతుంది. నెక్స్ట్ నెంబర్ 6 మెడిటేషన్ అండ్ యోగా. సో యూజువల్ గా పేషెంట్స్ స్ట్రెస్ కి ఎక్కువ గురవుతుంటారు. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, పర్టికులర్ కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల పేషెంట్స్ లో ఈ వూండ్ హీలింగ్, ఈ వైట్ సెల్ ఆర్ ఇమ్యూనిటీ రీకవరీ అన్నది ఇవన్నీ కూడా చాలా స్లో డౌన్ అయిపోతాయి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఓకే, పేషెంట్స్ కూడా మానసికంగా ధైర్యం ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్. సో యూజువల్ గా ఈ మెడిటేషన్, ఈ యోగా చేయడం వల్ల ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్ని తగ్గడం, అంటే మెడిటేషన్ సెపరేట్ గా అవసరం లేదు, రోజులో కాసేపు పూజ చేసుకోవడం, కాసేపు ప్రశాంతంగా ఉండడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల డెఫినెట్లీ వాళ్ళలో ఈ కీమోథెరపీ నుంచి త్వరగా బయటపడే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత ప్రతి పేషెంట్ మెడిటేట్ చేసుకోవడం, దేవుడిని ప్రార్థించుకోవడం, ఏదో ఒకటి చేయడం వల్ల డెఫినెట్లీ ఇట్ విల్ బెనిఫిట్ దెమ్. నెక్స్ట్ నెంబర్ 7 వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ది ఇన్ఫెక్షన్ కంట్రోల్. సో చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చేసరికి ఇన్ఫెక్షన్స్ తోటి వాటితోనూ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉండేలా ఉంటుంది. అది మొదట నేను కౌన్సిల్ చేస్తాను కాబట్టి అవన్నీ జరగకుండా ఉంటాయి. కానీ బట్ యూజువల్ గా ఏమవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు కీమోథెరపీ తీసుకున్నారో వీళ్ళ బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ అని తగ్గుతాయని ఆల్రెడీ ముందు చెప్పాను. అంటే నార్మల్ 4000 నుంచి 10,000 మధ్యలో ఉండాల్సిన వైట్ సెల్ కౌంట్, వైట్ బ్లడ్ సెల్స్ మేబీ 500, 1000 ఇంత తక్కువ ఉండొచ్చు. దీనివల్ల వాళ్ళకి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా బాడీ అంతా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయేలా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్ ఇలాంటి వాళ్ళు చూడడానికి పలకరింపుకి అది వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళల్లో ఏమి ఇన్ఫెక్షన్స్ తీసుకుని వస్తారో మనకు తెలియదు. కోవిడ్ ఇన్ఫెక్షన్ తీసుకురావచ్చు, టీబీ తీసుకురావచ్చు, వైరల్ నిమోనియా తీసుకురావచ్చు, ఏదైనా తీసుకురావచ్చు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఈ సెలైవా, ఈ తుంపర్లు ఇలాంటివన్నీ ఇన్ఫెక్ట్ అయ్యి పేషెంట్ కి ఈజీగా క్యాచప్ అయిపోయి అది చాలా మొండి ఇన్ఫెక్షన్ లా, సీరియస్ ఇన్ఫెక్షన్ లా అవ్వడానికి అవకాశం ఎక్కువ.